లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం, లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నది కదా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతున్నది, భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. దాని అర్థం ఏంటంటే, నీ యొక్క జీవితంలో ఈవెన్ ఏ స్మాల్ మైన్యూట్ థింగ్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ టు ద లార్డ్. ప్రతిదీ కూడా దేవునికి నీ జీవితంలో, ప్రతి చిన్నది కూడా నీ జీవితంలో దేవుడు దానిని కనుదృష్టి పెడుతున్నాడు, దానికి లెక్క చూసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన అంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్క పెడుతున్నవి. దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నదంటే, ప్రతిరోజు నేను స్నానం చేసాడు నా తలలో నుంచి వెళ్ళిపోయేటువంటి లెక్క కూడా దేవుడు రాచుకుంటున్నాడు. అర్థమవుతున్నదా దాని యొక్క వాక్యం యొక్క అర్థం? మీరు అనేకమైన పిచ్చుకల కంటే, ఈ యొక్క సమస్త జంతు జాతి కంటే, లేకపోతే సముద్ర జాతుల కంటే, పక్షి జాతుల కంటే మీరు శ్రేష్ఠులు అని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ మార్వెలస్లీ, అద్భుతముగా దేవుడు మానవుని తయారు చేశాడండి. అద్భుతముగా, అద్భుతముగా. ఒక డాక్యుమెంటరీ, ఒక సైంటిస్ట్ చెబుతున్నటువంటి మాటలు నేను విన్నాను. ఈ కన్నులు చూసారా? ఈ కన్నులు ఉన్నాయి చూసారా? రూపబడినటువంటి రీతిని ఆయన వివరిస్తున్నాడు అన్నమాట. రూపింపబడినటువంటి రీతిని ఏంటి అని అంటే, ఈ కన్నులలో అంట మినిమం ఏంటి అని అంటే 13 కోట్ల, ఎన్ని 13 మిలియన్స్ అని అన్నాడు ఆయన. సారీ, 13 కోట్లు కాదు, 13 మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయంట ఈ కణములలో, ఈ కళ్ళల్లో. అంటే ఆయన చెప్పడం ఏంటంటే, ఈ కన్నులు తయారు చేయబడడానికి కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఉండాలి అని చెప్పాడు ఆయన సైంటిఫిక్ లాంగ్వేజ్లో. అంత అద్భుత రీతిగా ఈ కన్నుల నిర్మాణము జరిగింది. అంటే ఒక ఇంజనీర్ ఎంత చక్కగా దానిని అమరిస్తే ఆ అమరికలు ఉంటాయో, ఆ కట్టడం ఉంటుందో, అతని యొక్క పనితనం ఉంటుందో, అంత అద్భుత రీతిగా ఈ కనులలో ఉంటున్నటువంటి సెల్స్ అన్నీ కూడా, లింక్స్ అన్నీ కూడా, ఒకదానికొకటి నరములన్నీ కూడా అంత అద్భుతముగా అమర్చబడ్డాయంట. ఏదో చెల్లాచెదురుగా పడిపోలేదంట, అవన్నీ కూడా అమర్చబడ్డాయి అని చెప్పాడు అనమాట ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటనంటే, ఇది అమర్చడానికి ఎవరో ఒక ఇంజనీర్ ఉండాలా, ఇంజనీర్ లేకుండా దీనిని అమర్చలేరు. హల్లెలూయా. మన దేవుడే మన గొప్ప ఇంజనీరు. హల్లెలూయా. దట్ మీన్స్ ఎవ్రీ సింగిల్ థింగ్, ప్రతి చిన్నది కూడా మన శరీరంలో ఉంటున్న పరిస్థితులలో ఉంటున్న ప్రతి చిన్న దానిని కూడా దేవుడు గమనించుతూనే ఉంటున్నాడు. సమస్య రాగానే, ఇరుకు రాగానే బాగా గమనించాల్సినటువంటిది ఏంటంటే, మొదటగా మనం దేవుడు ఆ పరిస్థితి మీద, ఆ సంకటముల మీద, వాటి పైన దేవుడు కనుదృష్టి నిలిపాడు. మన జీవితముల మీద ఆ కనుదృష్టి ఎక్కువగా ఉంటున్నదనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇంకా చెప్పాలేనంటే, నీకు సమస్య ఎదురైతే ఇంకా ఎక్కువ కనుదృష్టి ఆయన నీ పైన ఉంచుతాడు. హల్లెలూయా. ఇంకా ఎక్కువ కనుదృష్టి. ఈ పరిస్థితులలో నా కుమారుడు, నా కుమార్తె ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారు, ఏ విధముగా వారి జీవిత శైలి ఉంటుంది, ఏ విధముగా వారు నా మీదకి ఆధారపడతారు.